చందనమా ఏమైంది దీనికి? కోమలోకి పోయిన కోతలా పడింది. ప్రియా ప్రియా వస్తే కాంపదీస్ బకెట్ తన్నేసిందేంటిది? అవునే, ఎవరో బాత్రూమ్ లో బకెట్ తన్నేశారు. ఏం మాట్లాడుతున్నావే? స్నానానికని బకెట్ లో నీళ్లు పెట్టానే, ఎవరో తన్నేశారు. తన్నడం అంటే అది కదే, మన ప్రియా పరలోకానికి వెళ్ళిపోయింది. పందిలా పడుంటే పోయింది ఫారిన్ టూర్ అంటావేంటే? నువ్వేం మాట్లాడుతున్నావే? కామెడీ చేస్తున్నావో లేకపోతే కంటెంట్ అర్థం కాక మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లే. ప్రియా చచ్చిపోయింది. వాట్? ప్రియా చచ్చిపోయిందా? అవునే. అంటే ఇవాళ నేను వంట చేయాలా? దొంగ మొహల్లారా, నేను చచ్చిపోయినా కూడా మీకు పర్వాలేదు. ఈ పారు చూడు, అది వంట చేయాల్సి వస్తుందని బాధపడుతుంది. పాకిస్తానోడు కాశ్మీర్ పై బాంబు వేస్తే మంచి అంతా కరిగిపోయిందని కన్నీరు పెట్టుకుందట. వెనకటికి నీలాంటిదే. ప్రియా చచ్చిపోయిందని నేను ఏడుస్తుంటే వంట చెయ్యాలరా దేవుడా అని నువ్వేడుస్తావేంటే? మహాతల్లి, నీ సామెతలు పక్కన పెడతావా? ఇప్పుడు ఈ శవా నేను చేయాలో ఆలోచించు. ఏం చేస్తావు? వాళ్ళ పేరెంట్స్ చెప్దాం. పేరెంట్స్ కి చెప్పడానికి ఇదేమైనా PhD పాస్ అయిపోయిందా? తేడా వస్తే పోలీసులు మన ముఖానుకున్న మేకప్ చేసి మరీ వాకప్ చేస్తారు. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ అంటూ టార్చర్ చూపిస్తారు. సింగిల్ డిగ్రీ లేని మనకి 3rd డిగ్రీ అవసరమా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదు, సైలెంట్ గా మనకి రేషన్ లో వచ్చిన కెరోసిన్ ఉంది కదా, అది తీసేసి ఈ శవాన్ని తగలబెట్టేసి దీని యాష్ ని మనం గంగా నదిలో కలిపేద్దాం. దీని పీడ వదిలేస్తుంది, ఇన్ని రోజులు మనకు పట్టిన శని వదిలేస్తామా? అర్చింది శవం కాదే, దాని ఆత్మ ఇక్కడెక్కడో తిరుగుతున్నట్టుంది. నాకు ఆత్మలంటే భయమే. నాకు సరదా, నాకు భయమే. అది సరే కానీ చచ్చిపోయే ముందు చివరికి ఏదైనా రాసి పెట్టినే వెతుకు. దీన్ని తులారాశినే. రాసి అంటే తులారాశా లేకపోతే సింహరాశి అని కాదే. ఈ టైంలో పంచలేసి టెన్షన్ పెట్టకే. రాసి అంటే ఏదైనా లెటర్ రాసి పెట్టిందేమో వెతుకు. సారీ సారీ, దీని అమ్మ దీని చావు మా బతుకొచ్చింది. ఏంటే బాబు ఈ టైంలో ఎంత టెన్షన్ పెట్టింది? ఎక్కడ పెట్టావే ప్రియా? పారు నీకేనా కనిపించిందా? దొరికిందా? నువ్వు వెతుకు. అవన్నీ చూసావా? అన్ని చూసాను, వెతుక్కో. బాబాయ్ పారు టెన్షన్ పెట్టకే వెతికే. దీని పాకెట్స్ ఏమైనా ఉన్నాయేమో. హే పారు ఇక్కడ ఉంది. దొరికిందా? ఏముందో చదవే. మా బాబోయ్ ఏమన్నా రాసిందేంటో. ప్రియాతి ప్రియమైన నా తోటి రూమ్మేట్స్ కి నమస్కారాలతో. చూసావా, కళ్ళల్లో కిలో కారం చల్లి మళ్ళీ నమస్కారాలతో. ఇది దీని వెటకారం. అవునే బాబు, నా చావుకి ఎవరు కారణం కాదు. నాకు ఒంటరాని ఒకే ఒక కారణంతో నాకు వస్తున్న సంబంధాలన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఆ మహేష్ తాపంతో. అది మహేష్ తాపం కాదే, మనస్తాపం. మహేష్ తాపం ఏంటి? మనస్తాపంతో అయి ఉంటది. ఓయ్ దేవుడా, టెన్షన్ లేదు రాసేసి ఉంటది. ఆ మనస్తాపంతోనే నేను చచ్చిపోతున్నాను. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. అయ్యా, శ్రావణి సుబ్రహ్మణ్యం అని రాసానా? సారీ, ఇట్లు అనేది అలవాట్లో పొరపాటే. ఇట్లు పాపికొండల ప్రియ. ఏ ఇక్కడ నోట్ కూడా రాసిందే. అమ్మో, ఏముంది? నా చివరి కోరికగా నాకు బాగా ఇష్టమైన సమోసా చాట్ చేసి నాకు పెట్టండి. పాపమే, చచ్చిపోయినా దీనికి ఇంకా తిండి మీద యావపోలేదు. పదా వండుదాం. నాకెందుకు డౌట్ కొడుతుంది. చిచ్చి, ప్రియా అలాంటిది కాదే. ఆ విషయం గురించి కాదు, ఇదంతా డ్రామా ఏమో అని నా అనుమానంగా ఉంది. ఇప్పుడు నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది? చచ్చింది ఫుడ్ ఎలా తింటదే? అవును కదూ, అయినా ఏముంది, నైవేద్యం దానికి పెట్టి ప్రసాదం ఎంచక్క మనం తినేద్దాం. సరే అయితే ఒక పని చేద్దాం. సిలిండర్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద వండింది అయితే చచ్చిన వాళ్ళకి బాగా ఇష్టం అట. రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ సినిమాలో చూసానే. ఇప్పుడు కట్టెలు ఎక్కడి నుండి తెస్తామే? ఎక్కడి నుంచి ఏంటి, ప్రియా దలుగు చచ్చిపోయింది కదా, దాని మేకప్ కిట్ ని కట్టెల ప్లేస్ లో పెట్టేద్దాం. వీళ్ళ మేకప్ కిట్ తగిలిస్తున్నారా? ఇంకా లాభం లేదు, లేచి కూర్చోవాల్సిందే. ఏంటి శవం లేచింది? అది చస్తేనే కదా లేవడానికి.
నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా అది డ్రామా చేస్తుందని. తింగర్ బుచ్చిన సార్ డ్రామా చేసావే నువ్వు. లేదే జబర్దస్త్ షో చేసావు. ఏవే నా మేకప్ కి తగలేస్తావా నువ్వు? అలా అంటేనే కదే నీ నాటకాలు ఆపేది. అమ్మా నా దగ్గరే నీ పర్ఫార్మెన్స్ లా. హలో ఇక్కడ నేను కూడా ఉన్నా. సరే చాలు చాలు గాని వెళ్ళి వంట చేయ ముందు. చెయ్యనుగాక చేయనుగా. ప్లీజ్ కనీసం హెల్ప్ అన్న చేయవే ప్లీజ్. చెయ్యనుగాక చేయను. శృతి పోనీ లేవే పాపం హెల్ప్ చేద్దాం. చేద్దామా? ఓకే చేస్తాం పద. మీరు వెళ్ళండి నేను కొద్దిగా రిలాక్స్ అవుతా. నువ్వు చేసిన డ్రామాకి నేను చాలా టైర్డ్ అయిపోయా. పాపా నీకు మెమరీ లాస్ కదా. చా ఎంత బురుడి కొట్టించవే మాతో. ఎలాగైనా తప్పించుకుందామని ప్లాన్ చేశాను బట్ నేను డ్రామా చేస్తున్నాను ముందే తెలుసు కదా మీకు. మాకు ఎప్పుడో తెలుసు ఎందుకంటే ఫస్ట్ నుంచి వంట తప్పించుకోవడానికి నువ్వు బాగా డ్రామాలు ఆడతావు కదా. చాలా కష్టపడి ఈసారి అస్సలు దొరకదు. ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నాను కానీ నో ఛాన్స్ బేబీ. మీతో సమోసా చాట్ చేయించుకోవాలనుకున్నాను కానీ నువ్వే సమోసా చాట్ చెయ్యాలి ఈ రోజు. సరే చేసిస్తా. ఓకే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని చేయకూడదా? స్టవ్ వెలిగించకుండా నువ్వు చేస్తావు, నేను ఎలా చేయలేను. అంటే నువ్వు ఆత్మవైపోయావేమో అలా అయినా కాళ్ళు పెట్టి చేతులు పెట్టి ఎలా కాలుస్తావేమో అని. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇస్తావా? తప్పకుండా. థ్యాంక్ యూ. ఒక 2 స్పూన్స్. నీకు ఈ డ్రామాలు ఆడటం చిన్నప్పటి నుంచి అలవాటే. తప్పించుకుందాం అనుకున్నా కానీ దొరికిపోయా. నెక్స్ట్ టైం చూడ అసలు దొరకను ఇంకా మీకు. చూద్దాం ఇప్పుడు చెప్పేసాగా నెక్స్ట్ టైం అని. ఈసారి అసలు డ్రామా అని అర్థం చేసుకునే లోపు అలా కూడా దొరకను అసలు. కొంపదీసి బ్రీతింగ్ తీసుకోవడం మాత్రం మానేకు. అప్పుడు నిజంగానే పోతాను. నెక్స్ట్ కొంచెం జీలకర్ర. అరిచి అరిచి నా గొంతు కూడా పోయిందే బాబు. ఎవరు అరవమన్నారు నిన్ను? ఏం చేయదు ఇద్దరు కొట్టుకుంటమే రూమ్ లో ఉంటారే. ఫన్ ఎంజాయ్ చేయడం మానేసి అరిస్తే గొంతే పోతుంది. మరి మీ వల్ల పోయింది, మీకు ఎప్పుడో కూడా పోతుంది అప్పుడు తెలుస్తుంది. సరే అవి వేడైంది, నేను అవి వేసేసాను. జీలకర్ర వేసేసావా? నీకు తొందర ఎక్కువ కదా. అలాగే తొందర ఎక్కువై డ్రామా చేద్దాం అనుకున్నావు, నువ్వే బుక్ అయ్యావు. చెప్తాను కదా ఇంకోసారి ఏదైనా చేస్తే క్లూ కూడా మీకు దొరకనివ్వని చెప్తాను మీ సంగతి. ఆనియన్స్ ఇవ్వు. ఆనియన్సా? ఉల్లిపాయలు. ఎవరికోసారి పారు కోసింది అవి? పారువే కోసుంటుంది, అందుకే ఇంత చండాలంగా ఉన్నాయి. మొదలు పెట్టారా? ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ లో వచ్చేయాలి. ఎందుకని? గోల్డ్ బాగా చౌకగా దొరుకుతుంది అందుకేమన్నా. నువ్వు ఆపవే, నువ్వు నీ ఆటోలో ఊరికే. అవును నేను ఆటోలో, నువ్వు వెంక టైర్లు. సరేలే ఏడ్సావు. వేగనియా? కొంచెం సేపు వేగని. నెక్స్ట్ పచ్చిమిర్చి రెడీగా పెట్టు. ఎందుకు? రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు కదా. రెడ్ చిల్లీ లాస్ట్ కు వేసుకోవాలి. వచ్చేసింది. అబ్బా నేను లేకుండా ఏం చేస్తా? నువ్వే కదా చేసేది అది. నువ్వు అటు సైడ్ వెళ్ళు. వెళ్ళాడు. అందరినీ తోసేయడమే, రావడం తోసేయడం, మధ్యలో ఇరకడం ప్రతి దాంట్లో. చూసా సమోసా అవి తినమాకు, చాట్ చేసిన తర్వాత తిందులే. నువ్వు ఆగం అంతా. పారు ఏంటి పారు స్పెషల్ గా రెడీ అయ్యావు? ఎక్కువ మాట్లాడు. నేను ఏ ఉపవాసమా? ఏమది ఫాస్టింగ్ అంటే దానికి వద్దు అయితే. అవునా? ఇలా తినకూడదు ఫాస్టింగ్ అని చెప్పి మేస్తున్నావు అంటే ఇలా ఫాస్టింగ్ ఎవరైనా చేస్తారా? ఇదో రకం ఫాస్టింగ్ లేదా? పచ్చిమిర్చి మొత్తం వేసేస్తావా? మనం ఎలాగో కారం బాగా తింటాం కదా, వేసేయి. వేసేసాము. ఇవి కారము అహంకారము అన్ని ఎక్కువే మీకు. నీకు మమకారం చాలా తక్కువ. అందరికి చెప్పొద్దు పారు, అవి ఎలాగో అందరికి తెలుసు. మళ్ళీ ఎందుకు చెప్పు, సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఎందుకు? మొదలెట్టారు జీవితం మీద ఆశలేదా నీకు? నాకు మధ్యలో నన్ను ఎందుకు ఇలా అవుతారు? గొంతు పోగొట్టారు, ఇంకా నన్ను కూడా పంపించేస్తారా? ప్రియాతో ఎందుకు వండిస్తున్నావు నువ్వు? నేను నీకు చెప్పాను. నువ్వు వండుతావా? నువ్వు వండుతానంటే నేను హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. నిన్ను మర్డర్ చేయాలని ఫిక్స్ అయిన రోజు చచ్చిపోయినట్టు అయినా కూడా నన్ను మొత్తానికి ఫిక్స్ చేశారు. నువ్వు వండుతా అంటే ఐఎమ్ రెడీ. త్వరగా ఉండండి బాబా, ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే ఇవి ఎందుకు ఎప్పుడు ఎంతసేపు నానబెట్టావు? ఇవి హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టి సరిపోతుంది, లేదంటే హాఫ్ డే నానబెట్టాలి. అవునా? అది కష్టం. త్వరగా ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది, లేదంటే హాఫ్ డే నానబెట్టుకోవాలి. ఇది ఉడికాయి. ఈ రోజు నేను ఎక్కువ మాట్లాడొద్దని ఫిక్స్ అయ్యి అందుకే ఎలా ఉన్నాను. ఈ రోజు
వరల్డ్ పీస్ డే అయితే నాకు ప్రశాంతమైన రెస్ట్ డే అయిపోతే బాగుండు నువ్వు. ఏంటి ఇవి నీవేనా? అవి నువ్వు ఖాళీ చేస్తున్నావు కదా. మొన్న వాచ్ పెట్టుకుంది, ఈరోజు స్పెక్స్, జాగ్రత్త పెట్టుకో. ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి. నువ్వు మాత్రం ఇవే చేయి, వీళ్ళేం కొట్టేస్తున్నారు వాళ్ళేం కొట్టేస్తున్నారు అని అవి ఇవే చూస్తున్నా. నేను చాలా ఏమో జాసూస్, నేను అన్నిటినీ ఒక కంట కనిపెడుతూ ఉంటాను అనమాట. ఎలా ఉంటాడో దీన్ని దేవుడా, వంట చేయడం పక్కన పెట్టి మీరు కొట్టుకోవడం ఎక్కువైందే. అది ఫ్రై అవ్వనివే. అయిపోయిందా? కాసేపు అవ్వనీలే. ఇంత లోపల విల్ డూ వన్ థింగ్, నేను ఒకటి నేర్పిస్తా, మీరు చెయ్యాలి. చెప్పు ఏంటి? లేకపోతే తినిపిస్తాను నేను నీకు. వద్దులే ఏంటి? చేతులు ఇలా పెట్టండి. నువ్వు పెట్టావు, మీరు కూడా పెట్టండి. తర్వాత చూస్తాం. నిజంగా నవ్వుతారే, పెట్టండి, నమ్మండి. నువ్వు నమ్మి నేను చాలా సార్లు మోసపోయినా, మళ్ళీ ఇంకోసారి శృతి నమ్మ పెట్టు, బాగుంటుంది. త్వరగా చెప్తావా లేదా? అవును, మన ఇద్దరం చేద్దాం. We'll like to move it, move it. We'll like to move it, move it. We'll like to shake it, shake it. We'll like to move it, ఇది షేక్ అయిపోతుంది ఇక్కడ. నేను లేకుంటే అనుకున్నా, నాకు వినబడడం కూడా మారిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం టమాటా వేసుకుందాం. దిస్ ఇస్ చాప్డ్. చాప్డ్. ఈ రోజు నేను ఇట్లానే టమాటాలు వేసుకోవే. ఈ రోజు నేను మహారాణి, నేను ఇట్లానే స్టైల్ మాట్లాడతా. నేను ఎక్కువ మాట్లాడను ఈ రోజు. అమ్మయ్య, నువ్వు ఏదన్నా అనుకో కానీ నువ్వు మాట్లాడడం తక్కువ ఇస్తా అన్నది చూసావా, ఆ ఒక్క మాట మాత్రం చాలా. మహారాణులు ఎప్పుడు తక్కువే మాట్లాడతారు. అండ్ మీరు వండి అది నా సాంబార్ చేయాలి. సాంబార్ తెచ్చుకో రాసుకుంటాడు. సాంబార్లు అన్ని మీరే. నేను చేసిన యాక్టింగ్ లో అది రియల్ అయిపోతుంది. అవును, కాసేపు దీన్ని ఉడకాలి. సో మనం సాల్ట్ వేసుకున్నాం. వేసే సాల్ట్ వేసేస్తే త్వరగా ఉడుకుతుంది కదా. స్పూన్ ఇస్తారా మేడం? ప్లీజ్ మేడం. మహారాణి గారు కొంచెం అలా 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 ఇవ్వాలా? ఇది ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను నేను. నేను పట్టించుకోవట్లేదు. చాలా ఇది ఏంటిది? అది ఏంటట? ఓకే, ఒకసారి ప్రాసెస్ చెప్పు ఒకసారి శృతి. ఏంటది? ఆయిల్ వేసింది, తర్వాత ఏమేసింది? ఆయిల్ వేసింది, అది ఇంకా వేడి అవ్వలేదు. అవ్వకుండానే జీలకర్ర వేసేసింది. వేడైపోయింది అని చెప్తుంది నాకు మళ్ళీ. అది తర్వాత ఆనియన్స్ వేసింది, తర్వాత టమాటాస్ వేసింది, పచ్చిమిర్చి కూడా వేసిందిలే. ఎంత మందికి వస్తుంది అది? అందరు కూర్చోబెట్టి బంతి భోజనం పెడదాం, అందరికి వస్తుంది. ఇది బాగుంది అనుకో మనం తిందాం, బాగాలేదనుకో ఉన్నాడు కదా భిక్షగాడు, వంటలు బుక్ ఇచ్చాడు, వాడికి ఇచ్చేద్దాం. అమెరికా వాడిని పిలవంటే ఆ వంటలు వాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇదన్నీ మన మీద ప్రయోగాలు చేస్తుంది. భలే అసలు పారు. ఇదే లో ఫ్లేమ్. నేను ఎక్కువ మాట్లాడను ప్లీజ్. నా నోటిలో నుండి ఆనిముత్యాలు నేను రాలేనివ్వను. కాబూలీస్ అన ఇవి తెలీదు కానీ ఇలా అంటుంది. ఉడకబెట్టిన కాబూలీస్ అన. ఇవేంటి? శనగలు. ఏ శనగలు? ఏం శనగలు? శనగలు అంతే. చిన్నప్పుడు మమ్మీతో ప్రసాదం అంటే ఏదైనా పూజలకు వెళ్తే అక్కడ ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు కదా. అవును, మెట్ల మీద కూర్చొని ఉండేవారు. చిన్నవి పెద్దవి కాబూలీస్ అన. ఓకే, ఉడకబెట్టుకోవాలి స్లోగా. దీని స్టైల్లో వేయకు. దాని స్టైల్లో వేయలేవే వామ్మో. దాని స్టైల్లో వంట ఎవరు చేయరు అసలు. ఇప్పుడు కారం వేసుకుందామా? వేసుకుందాం. ఇది కారం. పాప పక్కేలా ఆడుకోమ్మ. నువ్వు సమోసాలు తర్వాత తినాలి పారు. మహారాణిలు ఇలానే సర్వ్ చేయి మాకు త్వరగా ఇవ్వు. అవును, ఇది ఆల్రెడీ వండేశారు కదా. వండడం కదా, నైట్ తెచ్చానే తినడానికి, అది ఇప్పుడు వండుతుంది. అమ్మ తింటే కడుపు నొప్పి వచ్చిందా ఏమో, నువ్వు వెళ్ళొచ్చాక నేను చెప్తా. నీకు వస్తుందో రాదో తెలియదు కానీ మాకు మాత్రం పక్కా వస్తుంది. సాల్ట్ దిష్టికి సాల్ట్ ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేసాయి. వద్దులే, వద్దంటావా? ఫైనల్ లో చూసుకొని వేసుకున్న తర్వాత రుచిగా చేయండి. మహారాణి చాలా టేస్టీగా తింటుంది, లేదంటే ఒకటే సోల్ పెడతావు. ఇది చాలా రుచిగా ఉంటది, తిను. నీ టేస్ట్ కి సరిపోద్ది. నీలాగే అందంగా ఉంది. ఓకే, బాగా వేస్తుంది పంచులో. శృతి నువ్వు అందంగా ఉంటావా? నేను అంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, అది వేరే మ్యాటర్ అనుకో. నీకు సెలెక్ట్ చేసుకోవడం రావట్లేదో, వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవడం రావట్లేదో. సర్లే, నన్ను ఎందుకే మధ్యలో లాగుతారు? మీ ఇద్దరికి ఉన్నారు కదా, నాకు చాలా. అది ఎప్పుడు చెప్పాను కాదు, మీ ఇద్దరుకుంటే నాకు ఉన్నట్టే. ఇలా ఎప్పటి నుంచి వాడా? ఓకే, ఇది కొద్దిసేపు ఉడికింది కదా, దీంట్లో మసాలాలు వేసుకుందాం. వేసుకొని ఉడికించుకుందాం. అది ఉడికిందా? పాప ఉడికిందా ఏంటి? ఉడికిందా? ఇగో
అక్కడ 3 ఉన్నాయి. ఫస్ట్ ఏం వేస్తావు చెప్పు. చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి 3 కొంచెం కొంచెం వేసుకుందాం. ఎన్ని స్పూన్లు ఇవ్వాలి ఇంట్లో? మళ్ళీ అన్ని వాషింగ్ కి నాకే వేస్తారు మీరు. నెక్స్ట్ పని చేయొద్దా? చేతులు పెట్టేస్తారు ఇలాగా. ఏమేమి వేసావో గుక్క తిప్పుకోకుండా చెప్పవే. ధనియా పౌడర్ కొంచెం కొంచెం వేవే. ఆల్రెడీ గరం మసాలా, గరం మసాలా, చాట్ మసాలా. ఎస్ ఓకేనా? వచ్చేసింది. ABCD 1 2 3 4 అన్నట్టుంది మీరు చెప్తే. తొక్కలేను ముయ్యి. నువ్వు ఈ వంట చేయడం చేత కాదు, దీనికి కమెంట్ చేయడం బాగా వచ్చు. అమ్మా ఈ పిల్ల లౌడ్ స్పీకర్ లాగానే అరిచేస్తుంది, నాకు చెవులు వినిపించట్లేదమ్మా. బాబు ఇవన్నీ దాచేమ్మలో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు. వంట చేసేది ఇంత, దాన్ని సీన్ చేసేది ఇంతది. అవును అమ్మగారి హడావిడే ఎక్కువ అసలు. ఏమేమో ఉన్నాయి మా కిచెన్ లో. ఈ రోజు ఏంటో ఎప్పుడు కొన్నారు ఇవన్నీ పక్కింటి దగ్గర నుంచి తెచ్చింది వెళ్ళి. బుద్ధి పోనిచ్చుకోలేదు వచ్చి. ఎలాగోలా మీ కడుపు నింపాలని నేను అక్కడక్కడ వెళ్ళి కష్టపడి తీసుకొస్తే అలా చేస్తారు కదా. చెప్తా ఇప్పటి. ఏమనే పారు, ఇది చేసేది మనం తినడం కాదు కదా, మీ దగ్గర ఫ్రెండ్ కూడా తిండేమో. నా దగ్గర ఫ్రెండ్ గురించి ఎందుకే మీరు మన గురించి మాట్లాడండి. అసలు 2 minutes ఉడకనివ్వాలి. ఇది ఎన్నిసార్లు చేసావే? చాలా సార్లు చేశాను. ఎవరికి పెట్టావు ఫస్ట్? ఎవరికి పెట్టలో, నాకు నేను చేసుకుని తింటాను. అందుకే అది బాగాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఇలా బతుకోవడం కాదు, బాగాలేదు కాబట్టి అది అనుభవించిన బాధ మనము అనుభవించాలని చెప్పి రివెంజ్ తీసుకుంటాం. కానీ తినేటప్పుడు శృతి చాలా జాగ్రత్తగా ఉండు, మనకంటే అది ఎక్కువ తినేటట్టు చూసుకో. ఫస్ట్ అది తిన్నాక మనం తిందాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ చాలేవే. ఉడికింది. ఉడికిందా? ఇంకేమైనా వేయాలి ఇప్పుడు దాంట్లో? ఏం అక్కర్లేదు. ఇంకా మీరు ఇంకేమేమో ఉన్నాయి కదా ఇక్కడ, అవన్నీ తర్వాత వేసుకో. ఈ పేస్ట్ ఏంటి? వాట్ ఈస్ దిస్ పేస్ట్? గ్రీన్ కలర్ లో గ్రీన్ చట్నీ. అది ఏంటి అంటే దాన్ని ఎలా ప్రిపేర్ చేశాను అంటే, నేను చెప్పనా? చూసావా? కొత్తిమీర వేసావు, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసావు, కొంచెం వేసా, పచ్చిమిర్చి వేసా, ఉప్పు వేసాను. ఉప్పు పక్కా వేయాలి. అల్లం కూడా వేసావు. ఓకే, అల్లం కూడా వేసింది. నాకు స్మెల్ చూడాలన్నా కానీ మీరు తిడతారు. అమ్మ వద్దమ్మా, నా మీద ఎందుకు ప్రయోగాలు ఏదో అడిగానని చెప్పి నన్నే లేపేయాలనుకుంటారా మీరు? పారు ఎలా అది తీసుకున్న సర్వింగ్ బౌల్. పారు కొంచెం నా కోసం జస్ట్. ఏం అవ్వదు పారు, సర్వింగ్ బౌల్ తీసుకురా. అయ్యో షూర్? పగ అయితే తీర్చుకోవట్లేదు, కమ్మలు వాచులు కొట్టేస్తున్నాను. కాదు, దేశముద్ర సినిమాలో 120 రూపాయలు నా ప్రాణమే. 120. నువ్వు ఇంకొకసారి అంటావు చూడు. బాగుంది కదా? వద్దు ఆపు, అది తీసుకొని వస్తుంది. కంప్లీట్ అయిపోతుంది. అది రెడ్ రెడ్ పెద్ద ప్లేట్ ఇవ్వచ్చు కదే. పెద్దవి కదా, ముగ్గురు తినాలి కదా. దీన్ని నువ్వు పట్టుకుంటావా? యమ్మీ యమ్మీ సనా, కాబూలీ సనా. అయిపోయిందా? ప్రాసెస్ అవ్వలేదు, మరి సమోసాలు ఏం చేయాలి? అవి అలా పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకోండి, నీకు అలవాటు కదా. ఎవడు కొంటాడు ఇవి? రాత్రి తెచ్చిన అయితే చాలు, బాగా అలవాటు. కంప్లీట్ అయిపోయింది కదా. సమోసా తీసుకొచ్చేసాయి. ఒకటా? ఒక సమోసా చాలే. ఒకటి చాలా. సమోసా నాకు ఇలా సగం చీల్చాలి. ఇంకోటి కూడా పెడదామా? ముగ్గురు ఉన్నాం కదా. గురించి ఆలోచించుకోక, మహారాణి గురించి ఆలోచించు. ఓకే, మీ ఇద్దరు తినేయడమండి, నేను ఎప్పుడు తింటూనే ఉంటాను కదా. ఓకే, ఎలాగో ఏడుస్తాను, చెప్పక్కర్లో ఏడండి. దీనిపై కొంచెం గ్రీన్ చట్నీ. ఓకే, నేను వేస్తాను. సర్లే, నాకు ఎలాగో చక్కగా రావట్లేదు. చెప్పు ఒంటలోడికి సరిగ్గా నేర్పి. చంపేస్తాను. ఇదేంటి? టామరిన్ చట్నీ. టామరిన్ చట్నీ. టామరిన్ చట్నీ. టామరిన్ చట్నీ తెలుగులో చెప్పవా జరా? చింతకాయ పచ్చడి. తెలుగు ఎగ్జాక్ట్ చింతకాయ పచ్చడి. స్వీట్ కూడా ఉంటుంది దాంట్లో. సాస్. యా, అలాంటిదే, కొంచెం స్వీట్ గా ఉంటుంది. ఓకే, ఆహా. తర్వాత ఈ కర్డ్ కూడా వేయాలా? యా, కర్డ్. నెక్స్ట్ సేమ్ కర్డ్ కూడా దీని మీద వేయాలా? నోట్లో వేసుకొని కొంచెం అట్లా ఇట్లా వేయాలా? ఎగ్జాక్ట్లీ. త్వరగా వేయండి. అంత తొందరగా ఉందా? చాలా. ఏంటి ఇంత కలర్ఫుల్ గా ఉంది శృతి? నేను వేసాను కదా. బాబోయ్, సెల్ఫ్ డబ్బా.
నువ్వు పర డబ్బా, నేను పరస్పర డబ్బా. ఏ లుక్ ఎట్ దిస్. ఓకే నెక్స్ట్ సేవ్ ఇవి వేద్దామా? యా పారు చూసావా నువ్వు కొట్టేసిన సేవ్ ఇలా నేను కొట్టేసింది కాదు, నేను కొన్నది మీరు కొట్టేశారు. సరే కొన్నవో కొట్టేసినావు తర్వాత ఏదో ఒక విషయంలో కానీ మొత్తానికి సేవ్ అయితే ఉంది. ఏం చేసినా అల్టిమేట్ గా ఫైనల్ గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటది కదా. అవును. ఓకే దీన్ని వేసేసావు కదా, గార్నిష్ చేసావు కదా. చేస్తానే, కొంచెం లెమన్ వేసుకోవాలి ఫైనల్ గా. ఇంకా లాస్ట్ లో కట్ చేస్తావా లెమన్? ఇవ్వు పని చేయకపోతే ఏడుస్తావు. ఇదేం లెమన్ కట్ చేసి మొత్తం పని చేసినట్టు బిల్డప్ ఇస్తావు కదా. ఓకే ఇప్పుడు మనం ఫైనల్ కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. లెమన్ కట్ చేస్తున్నా. వావ్, ఐ లవ్ దిస్. ఇంకా కట్ చేయాలా? చాలే చాలు శృతి. ఓకేనా? కొంచెం టొమాటో, కొంచెం టొమాటో. యా పర్ఫెక్ట్ సేవ్. చాలు 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 చాలు. కొంచెం లెమన్ ఇలా స్క్వీజ్, తర్వాత తినేటప్పుడు స్క్వీజ్ చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడేనా ఈ అద్భుతాన్ని తిని తరించాల్సింది మనం. తరించు ఏదో ఒకటి చేయి. కానీ ఇది నేను తయారు చేసుకున్నా, నువ్వు చేసావా? నేనే చేశాను. అలా పట్టుకో. సమోసా చాట్ రెడీ. ప్రియా ఎలా ఉంటదో ఏంటో ఈ రోజు. బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటే కష్టం, బాగుంటే ఓకే. మిస్ మహారాణి గారు అలా చేస్తే త్వరగా ఇవ్వు. నా బట్టలను పిలుస్తాను ఇప్పుడు. నాకు కొంచెం లెమన్ స్క్వీజ్ చేసావు కదా నువ్వు ఆల్రెడీ. ఒకసారి టేస్ట్ చేయకముందు ఒకటి చేద్దాం. విల్డు అందరు చేతులు ఇలా పెట్టండి. సో చేయకపోతే ఇప్పుడు తినని నేను సీరియస్ గా. ఐఎమ్ డామ్ సీరియస్ అబౌట్ ఇట్. ఇది ఎలా పెట్టుకుని ఎలా మీరిద్దరు చేయండి. మీ ఇద్దరు చేయండి. లాగ్ చేయకండి, చేయండి. ఏంది చెయ్యి శృతి, చేతులు. నీకు ఈ జన్మకు పెళ్లి కాదు. చెయ్యి మరి. We like to move it, we like to shake it, we like to taste it, taste it. షేక్ అయిపోతుంది. నువ్వు నీ పిచ్చికి అసలు. శృతి నువ్వు నాకు తినిపివి. రెడీ. అన్న చెల్లెలి అనుబంధం. అక్క చెల్లెలి అనుబంధం ఏది? అది అబ్బాయి అని నీకు తెలీదా? అయ్యో తిన్నావా? తినే మీరిద్దరు తినండి. పర్లేదు, మీ ఇద్దరి ఎమోషన్. పారు ఫస్ట్ నీకే పెట్టేసా. మళ్ళీ బయట చేస్తాం మీరు. ఏం కాదు. ఓకేనా? బాగుందా? తింటున్నా. నువ్వు ఎందుకు పెట్టేస్తున్నావు? ఫస్ట్ దాన్ని తినేనివ్వే, ఇప్పుడు చాలా ఆతృతగా ఉంది. నచ్చిందా? ఓకే తినొచ్చా? వినిపిస్తారా? హౌ ఇస్ ఇట్? తొందర చెప్పు. టెన్షన్ చచ్చిపోతున్నా నేను. నాకైతే బానే ఉంది. ఎంత బాగుంది అంటే బాహుబలి 2 కన్నా సస్పెన్స్ ఎక్కువ అయిపోయింది. చాలా బాగుంది, చాలా బాగుంది. తిను 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 తిను, నువ్వు తిను. దీని ఆడ పెట్టవేపా. హ్యాపీ? మేము తినమా? మాకు దిష్టి తగిలేలా ఉండే బాబీ. శృతి దిష్టి తగిలేలా ఉందని చెప్పి దిష్టి తగిలేలా చేయించుకున్నావు మొత్తం ప్లేట్ అట్లాగి. నేనేమైపోను ఇక్కడ? అటు వెళ్ళిపోదాం, ఇద్దరం సైడ్కి వెళ్దాం. చూసుకున్నాను. ప్రియా ఇవంటే నేనే నేర్పించాను కదా నీకు. ప్రతిదీ నీ దాంట్లో నీ క్రెడిట్ లో వేసుకుంటావా? ఒప్పుకోవే, నీకే మంచి. ఆ చాట్ బండ్ అన్న అడిగి అనుకున్నాను నేను ఇది ఎలా చేయాలనేది. అవునా? రోజు అక్కడే అందుకే వాడు రోజు ఇంటికి వస్తున్నాడు. నీ కోసం వస్తున్నాడు, నా కోసం రావట్లే. నువ్వు ఎప్పుడు పానీపూరి తిని పైసలు ఇవ్వకుండా వస్తున్నావట. మేడం పైసలు ఇవ్వండి అని వచ్చిండు. మహారాణి పైసలు ఇవ్వరు, దొబ్బేసి వస్తావా? అంతే. నేను అంతా యాక్ట్ చేసినా దొరికిపోయాను కదా. మీరు ఎప్పుడైనా యాక్ట్ చేస్తే చాలా సిన్సియర్ గా యాక్ట్ చేయండి. ఇవ్వండి ఇవాళ మా సరదా సరదా కబుర్లు, ఆటలు అండ్ టేస్టీ టేస్టీ సమోసా చాట్. రేపు మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.